గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పాడుతా తీగ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలోని జడ్జెస్ పైన, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ పైన ప్రవస్తి చేసిన కామెంట్స్ తర్వాత కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు, చాలామంది నెగిటివ్గా కూడా రియాక్ట్ అవుతున్నారు. ఈరోజు మనతో పాటు సింగర్ నేహా ఉన్నారు. సో ఆవిడ కూడా ఎన్నో షోస్లో పాడారు. ఈవెన్ పాడుతా తీగలో కూడా తను పాడడం జరిగింది. ప్రవస్తికి సపోర్ట్గా తను మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. సో తనతో మాట్లాడదాం. తను ఇటువంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా బిఫోర్ అడిగి తెలుసుకుందాం. హలో నేహా గారు. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే మీ ఇంటర్వ్యూస్ రెండు మూడు చూశాను వచ్చే ముందు. మీరు ఏ షోస్లో ఫస్ట్, అంటే కెరీర్ మీరు ఎట్లా స్టార్ట్ చేశారు, ఏ షోస్లో పాడారు? నేను ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో, అన్ని షోస్లో, లైక్ సరిగమప, సూపర్ సింగర్ జూనియర్స్, నెక్స్ట్ సూపర్ సింగర్ సీనియర్స్లో పాడాను. దెన్ స్టార్ ఆఫ్ ఏపీ, ఒక్కరే లిటిల్ స్టార్, పాడుతా తీగ, శ్రీరామదాసు టాలెంట్ షో, చక్రి గారి టాలెంట్ షో అండ్ పాండురంగడు టాలెంట్ షో, ఇట్లా చాలా వాటిలో పాడాను నేను. సంగీత మహాయుద్ధం. ఓకే. సో ఇప్పుడు మూవీస్లో కూడా పాడుతున్నారా? ఇప్పుడు మూవీస్లో కూడా పాడుతున్నాను. ఓకే, రైట్. సో మీరున్నప్పుడు ఇప్పుడు ప్రవస్తి ఏవైతే కామెంట్స్ చేసిందో, సో అటువంటివి మీరు ఏమైనా ఫేస్ చేశారు? ఎందుకంటే పాడుతా తీగలో కూడా మీరు పెర్ఫామ్ చేశారని చెప్తున్నారు. సో అప్పుడు బాలు గారు ఉన్నప్పుడు, సో ఇప్పుడు పాడుతా తీగ బాలు గారు ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు మేనేజ్మెంట్ మారిన తర్వాత బాగాలేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ చేశారు? యా, పాడుతా తీగ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివన్నీ షోస్లో నేను కూడా ఫేస్ చేశాను. కొంతమంది అంటున్నారు, మీరు ఎందుకు తనకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడితే నెక్స్ట్ ఫ్యూచర్లో రావాలనుకునే వాళ్ళందరూ భయపడిపోరా, వాళ్ళని భయపెట్టేసేలాగా మీరు మాట్లాడుతున్నారు. లేదు, నేనేమి భయపెట్టేలాగా మాట్లాడట్లేదు. ఐఎమ్ జస్ట్ గివింగ్ పీపుల్ అ రియాలిటీ చెక్. ఏంటి అంటే, ద వరల్డ్ ఈజ్ నాట్ అన్ ఈజీ ప్లేస్. అన్ని రకాల మనుషులు ఉంటారు, చాలా రకరకాల క్యారెక్టర్స్ మనం చూస్తుంటాం, ఇలా కూడా ఉంటుంది అని నేను చెప్తున్నా. తను చెప్పేది నిజమో అబద్ధమో తెలియకుండా మీరు ఎలా మాట్లాడతారు అని అంటున్నారు కొంతమంది. నేను తన గురించి పర్టికులర్గా నేను మాట్లాడలేదు. తను చెప్పింది విన్నప్పుడు అలాంటి ఇన్సిడెంట్సే నాకు కూడా జరిగాయి కాబట్టి దానితోటి నేను కనెక్ట్ అయ్యాను. అలాంటి నాకు జరిగాయి కాబట్టి ఓకే, తను చెప్పిందంటే జరిగే అవకాశం ఉంది అనేది నా ఉద్దేశం. అంతేగాని అక్కడ జరిగింది జరగలేదు అని క్లారిటీ ఇవ్వడానికైతే నేను లేను. కానీ అంటే మీరు పార్టిసిపేట్ చేసిన షోస్లో కూడా కీరవాణి గారు జడ్జిగా ఉన్నారు, చంద్రబోస్ గారు జడ్జిగా ఉన్నారు. మీరేం ఫేస్ చేశారు, మీకేం కనెక్ట్ అయింది? యా, తను చెప్పింది కదా, నాకు సాంగ్స్ వచ్చేసి 2 days బిఫోర్ మార్చేశారు. సాంగ్స్ విషయంలో నేను అడిగినవి కాకుండా నేను ఇచ్చిన లిస్ట్ తీసుకెళ్ళి పక్కన వాళ్ళకి ఇచ్చి నాకు నా వాయిస్కి సూట్ అవ్వకుండా ఉండే సాంగ్స్ నాకు ఇచ్చారు అని తను చెప్పింది. సేమ్ ఇదే నాకు కూడా షోస్లో జరిగింది. ఏ షోలో జరిగింది? నాకు కీరవాణి గారు జడ్జిగా ఉన్న షోలోనే నాకు ఇది జరిగింది. నాకు నా వాయిస్ వచ్చేసి, నా వోకల్ రేంజ్ వచ్చేసి బేస్ వాయిస్లో మిడ్ రేంజ్లో ఉంటుంది ఎక్కువ. నాకు వచ్చేసి ఒక హై పిచ్ సాంగ్ ఇచ్చారనమాట. ఈ సాంగ్స్ అన్నీ సెలెక్ట్ చేసి ఇవ్వడానికి దానికి ఒక టీం ఉంటుంది. వాళ్ళు ఏ సాంగ్ అయితే మనకి అసెస్ చేస్తారో మనం అదే పాడతాము. సో నాకు చిత్ర గారి సాంగ్ ఒకటి ఇచ్చారు. అది ఇచ్చినప్పుడు నేను ఐ వాజ్ లైక్, ఇది నా వాయిస్కి సెట్ అవ్వదు కదండి, ఇది నాకు వేరేది మార్చండి, వినడానికి అంత అపీలింగ్గా లేదు అని నేను వాళ్ళని అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఇది కీరవాణి గారు డైరెక్ట్గా మీకు ఇవ్వమని చెప్పేసి మాకు చెప్పారు, అందుకనే మేము ఇచ్చాము, కాబట్టి మేము ఇది మార్చలేము అని చెప్పారు. బట్ ఇప్పుడు నేను వెళ్ళి కీరవాణి గారిని అడగగలుగుతానా, సార్ మీరు నాకు ఈ సాంగ్ ఇచ్చారా, నేను ఈ పాట నేను పాడితే దాన్ని జడ్జ్ చేయాలి అని మీరు అంటున్నారని వీళ్ళు అంటున్నారు, మీరేమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా అని నేను అడగగలుగుతానా? నేను అడగలేను కదా. సో అది కీరవాణి గారు నిజంగా ఇచ్చారా, లేకపోతే మధ్యలో వాళ్ళు ఆయన నేమ్ యూజ్ చేసుకొని చెప్పారా అనేది నాకు తెలియదు. బట్ నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది. ఎందుకంటే ఈ సాంగ్ నేను పాడిన తర్వాత ఆబ్వియస్లీ నాకు సూట్ అవ్వని సాంగ్ కాబట్టి పాడడానికి మరీ అంత వినసొంపుగా అనిపించలేదు. ఆ విషయం నాకు కూడా తెలుసు. అండ్ అందులో నాకు కొంచెం తక్కువ మార్క్సే వచ్చాయి ఆ రౌండ్లో. జడ్జెస్ కూడా అంత ఏం ఇంప్రెస్ అవ్వలేదు. దీని నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఎలిమినేట్ అవ్వడం కూడా జరిగింది. అండ్ అదే షోలో ముందే నాకు చెప్పారు, రేపు మిమ్మల్ని ఎలిమినేట్ చేసేస్తామని. సో ముందే చెప్పారు. అంటే ఎపిసోడ్ మామూలుగా మీరు అందరూ అనుకుంటారు ఆ ఎపిసోడ్లో పాడిన తర్వాత దాన్ని చూసి కదా జడ్జ్మెంట్ చేస్తారు అని, కానీ నాకు ఇక్కడ ముందే చెప్పేశారు,
మిమ్మల్ని రేపు ఎలిమినేట్ చేస్తాము అని చెప్పేసి. ఓకే. సో ఇట్లాంటివన్నీ నాకు చాలా జరిగాయి కాబట్టి అందుకని నేను కనెక్ట్ అయ్యి మాట్లాడాను అంతే. ఓకే. మీకు ఏ ఇయర్లో ఏ షోకి జరిగింది ఇలా? నాకు సూపర్ సింగర్లో జరిగింది. ఓకే. ఇయర్ గుర్తుందా మీకు? ఇయర్ సీజన్స్ ఉన్నాయి కదా. ఇయర్ చెప్పలేను పర్టికులర్ 2016 మేబీ. ఓకే. ఎందుకు మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? బయట నేను వాళ్ళతో మాట్లాడాను. మాట్లాడారు. యా ఓకే. అంటే అప్పుడు ఇట్లా యూట్యూబ్ మీడియా ఛానల్స్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయితే మొత్తం గందరగోళం జరిగిపోవడం అనే కల్చర్ మనకి ఇప్పుడు వచ్చింది కానీ ముందు లేదు కదండి. ఓకే. మనకి ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో ఈ కోవిడ్ తర్వాతనే యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇన్స్టా కానీ ఇట్లా వైరల్ అయిపోవడం కానీ ఇదంతా స్టార్ట్ అయ్యింది. నేను షోస్ పాడిన టైంలో ఇట్లా ప్రతిదీ లేదు. బట్ డెఫినెట్గా నేనైతే మేనేజ్మెంట్ వాళ్ళతో నేను అడిగాను ఓకే. ఇలా ఎందుకు చేశారు అని. మేనేజ్మెంట్ అడిగారు. ఎవరిని అడిగారు? జడ్జెస్ నేను అడగలేదండి. జడ్జెస్ని ఎలా అడుగుతాను? ఇప్పుడు నాకు ఒక సాంగ్ ఇచ్చారు, నాకు ఏం సాంగ్ ఇస్తారు అనే దాంతో జడ్జెస్ ఏమంటారు, మాకు సంబంధం లేదంటారు. మాకు వీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా ఏం చెప్తారంటే ఈ సాంగ్స్ మేము ఇచ్చామని చెప్పొద్దు అని చెప్తారు కొన్ని చోట్ల. ఓకే. ఇప్పుడు ఒకవేళ మనం అలా ఆన్సర్ చేస్తే కూడా స్టేజ్ మీద నాకు తెలియదండి, నాకు ఈ సాంగ్స్ సూట్ అవ్వకపోయినా ఇది నేను చూస్ చేసుకోలేదు, వాళ్ళే నాకు ఇచ్చారు ఇది, ఇలా చెప్పడానికి లేదు. వాళ్ళు ఏమన్నా చెప్తే కూడా సైలెంట్గానే ఉండాలి మేము. ఓకే. అలాంటప్పుడు జడ్జెస్ని అడిగి యూజ్ ఏంటి? నాకు సెట్ అవ్వని పాట నేను ఒకటి పాడి అప్ టు ద మార్క్ నేను పర్ఫామ్ చేయలేకపోయి నేను జడ్జెస్ని ఏమని చెప్పి నేను అడగాలి? సో నేను జడ్జెస్ని అడగలేదు. ఓకే. మేనేజ్మెంట్ ఏమన్నారు అప్పుడు మీరు అడిగినప్పుడు? ఎలా రియాక్ట్ అయ్యారు? అవును, మీరు ఫాస్ట్ బీట్స్ ఎక్కువ పాడుతున్నారు, ఇట్లాంటి సాంగ్లో కూడా మిమ్మల్ని చూడాలని చెప్పేసి జడ్జెస్ ఫీల్ అయ్యారు, అందుకే మీకు ఇలాంటి సాంగ్ ఇవ్వమని చెప్పారు, అందుకని చెప్పి మీకు ఇచ్చామని అన్నారు. ఓకే. రైట్. సో అక్కడితో వదిలేశారు మీరు? అంతే. ఇంకా వాళ్ళతో మాట్లాడాము, గట్టిగా మాట్లాడతాము, అది అవ్వదండి. అంటే మనం ఎంత చేద్దాం అనుకుంటే కూడా అయిపోయింది అక్కడ ఆల్రెడీ. అది అక్కడితో ఎలిమినేషన్ అనేది అయిపోయింది. కార్యక్రమం ఫుల్ స్టాప్ పడింది. నెక్స్ట్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ షోస్ లో పార్టిసిపేట్ చేశారు? చేశాను. కంటిన్యూ చేశారు. ఓకే. రైట్. అంటే ఇప్పుడు ప్రవస్తి విషయానికి వస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు అవకాశాలు రావు డెఫినెట్గా. పెద్ద పెద్ద వాళ్ళ మీద నేను ఎలిగేషన్స్ చేస్తున్నాను, ఐ మీన్ అవి అక్కడ జరిగినవి నేను నిజాలు బయట పెడుతున్నాను అని చెప్పేసి తన వెర్షన్ చెప్పారు కదా. తను చేసింది కరెక్టేనా? నిజంగానే అక్కడ అటువంటివి జరిగే ఛాన్స్ ఉందా? మీరేమనుకుంటున్నారు? మేబీ జరిగి ఉండొచ్చేమో. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు తను చెప్పిన వాటిలో కొన్ని పాయింట్స్ నాకు జరిగినాయి కాబట్టి జరిగి ఉండొచ్చేమో అంటున్నాను. ఇంకోటి తను చెప్పింది ఇట్లా బాడీ షేమింగ్ జరిగింది అండ్ కాస్ట్యూమ్స్ విషయంలో కొంచెం ఎక్స్పోజింగ్ చేసేలాగా వేసుకోమని చెప్పారు అని చెప్పి, అది నాకు తెలీదు. అది నేను అసలు ఎక్కడా వినలేదు. ఎందుకంటే కాస్ట్యూమ్స్ మావే ఉంటాయి, వాళ్ళు ఇచ్చినా కూడా అది మన చాయిస్. అది అంటే వాళ్ళవి తీసుకొని మనం వేసుకుంటామా లేదా మన ఓన్ మనం వేసుకుంటామా అనేది దట్స్ అవర్ చాయిస్. అండ్ జనరల్గా మనం చూస్తే కూడా మ్యూజిక్ రియాలిటీ షోస్లో అంత ఇండీసెంట్గా బట్టలు వేసుకోవడం అనేది మీరు ఎప్పుడన్నా చూసారా? పోనీ అబ్జర్వ్ చేశారా? అంతగా జరిగినట్టు నాకైతే తెలీదు, ఆ ఎక్స్పీరియన్స్ నాకైతే కాలేదు. కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు, కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. సింగర్స్ మ్యాక్సిమం కూడా జడ్జెస్ వైపే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రవస్తి వీడియో తర్వాత నిన్న సునీత వీడియో పెట్టారు, అవును, ఈవెన్ లిప్సిగా పెట్టారు, జ్ఞాపిక నుంచి ప్రవీణ కూడా పెట్టారు. వాళ్ళ రియాక్షన్ చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? ప్రవస్తి వెర్షన్ కరెక్ట్ అనిపించిందా, వాళ్ళ వెర్షన్ కరెక్ట్ అనిపించిందా? అది మనం చెప్పలేం కదండి. ఎందుకంటే తను చెప్పేటప్పుడు నాకు ఇట్లా అయింది అట్లా అయింది అట్లా అయింది అని బాధపడుతూ తను చెప్తుంది. దానికి క్లారిటీ ఇచ్చేటప్పుడు సునీత గారేమో నేను నీ దగ్గరకు వచ్చాను కదా, నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడాను కూడా కదా, ఇవన్నీ నువ్వు మర్చిపోయావా అని తను అంటున్నారు. అంటే ఏది అనేది మనం డిసైడ్ చేయలేం కదా. ఇప్పుడు నిన్నటిదాకా మనం ఒక్కటే విన్నాము, ప్రవస్తి చెప్పింది ఒక్కటే వర్షన్ విన్నాము. ఇప్పుడు నిన్న సునీత గారు కూడా ఇంకో వీడియో పెట్టారు. తను చెప్పేది వింటుంటే ఇవి మిగిలిన కంటెస్టెంట్స్ అందరికి కూడా తెలుసు కదా ఈ విషయము, నేను ఒక్కదాన్ని నీకు ప్రైవేట్లో జరగలేదు కదా, మిగిలిన వాళ్ళందరికి కూడా తెలుసు కదా అని అంటున్నారు. మరి అక్కడ ఏం జరిగిందో ఎలా జరిగిందో అనేది మనం డిసైడ్ చేయలేము కదండి, మనకి తెలియదు. మేబీ అది ఛానల్ వాళ్ళ దగ్గర, ఇప్పుడు ఆవిడ అన్నారు కదా మా దగ్గర ఛానల్ వాళ్ళ దగ్గర రికార్డింగ్స్ ఉంటాయి, అది మేము ప్రూఫ్గా ప్లే చేయలేమా అని చెప్పేసి అన్నారు కదా. మేబీ అలా ఉంటే అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది అందరికీ సిచ్యువేషన్ మీద. అంటే మీరు ఫేస్ చేశారు, ప్రవస్తి ఫేస్ చేసింది ఇంచుమించుగా కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయితే. తను ఇప్పుడు వీడియో పెట్టి ఏం జరిగింది అనేది తను చెప్పాలనుకుంది, తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి తన వెర్షన్ తను చెప్పేసింది. దీనివల్ల తన కెరీర్ ఫుల్ స్టాప్ పడిపోతుందని తను అనుకుంటుంది. సో మేబీ
ఫుల్ స్టాప్ పడిపోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు అక్కడ మేనేజ్మెంట్తో అడిగినప్పటికీ కూడా సైలెంట్గా అక్కడితో క్లోజ్ చేసి మళ్ళీ మీ కెరీర్ని స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమాల్లో కూడా పాడుతున్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ మీకు ఛాన్సెస్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ ప్రవస్తి విషయంలో అలా జరిగే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత రోల్ ప్లే చేస్తుందో టైం కూడా అంత రోల్ ప్లే చేస్తుంది అండ్ లక్ కూడా అంత రోల్ ప్లే చేస్తుంది. టాలెంట్ ఉండే ప్రతి ఒక్కళ్ళు ఎదగరు, ఎదిగిన ప్రతి ఒక్కళ్ళకి టాలెంట్ ఉందని చెప్పలేము. అంటే ఇది ఒక ఫిక్స్డ్గా ఇది అని చెప్పేది కాదు కదా ఇండస్ట్రీ అంటే. సో ప్రవస్తి విషయంలో ఏం జరుగుతుంది అంటే మేబీ తన ఓన్ ప్రైవేట్గా తను ఏదైనా సాంగ్స్ చేసుకొని ఏదైనా హిట్ అయింది అనుకోండి, అప్పుడు ఇవన్నీ వెనక్కి పెట్టేసి ఖచ్చితంగా పిలుస్తారు, ఖచ్చితంగా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ పిలుస్తారు. ఎందుకంటే ఇన్ దిస్ డే అండ్ ఇన్ దిస్ వరల్డ్ ఫేమ్ స్పీక్స్, హిట్ రేట్ స్పీక్స్, వ్యూస్ కౌంట్, ఇవన్నీ ఈ నంబర్ గేమ్లో ఉన్నాం మనం. కానీ ఒకటి ఏదన్నా తను ప్రైవేట్గా చేసుకొని అది బాగా వైరల్ అయింది, పాపులర్ అయింది అంటే డెఫినెట్గా పిలుస్తారు. అంటే ఒక ప్రోగ్రామ్ ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ నుంచి కూడా జడ్జెస్కి ఫేవరెట్ పర్సన్ ఉండడం, ఐ మీన్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉండడం, సో వాళ్ళకి ఫేవర్గా వీళ్ళు మార్క్స్ ఇవ్వడం ఆర్ వాళ్ళకి ఫేవర్గా సాంగ్స్ ఇవ్వడం, ఇది జరుగుతుందా? ఉంటుంది. జడ్జెస్ ఫేవరెట్ ఉంటుంది ఒక్కోసారి, మేనేజ్మెంట్ ఫేవరెట్ ఉంటుంది ఒక్కొక్కసారి. యా, ఇప్పుడు వాళ్ళు ఒకవేళ వీళ్ళని గెలిపించాలి అని అనుకుంటే కనుక వాళ్ళని పైదాకా తీసుకొస్తారు ఒక్కోసారి. ఒకవేళ వీళ్ళని మనం ఇక్కడ అవుట్ చేసేయాలి, లేకపోతే మనం గెలిపించాలనుకునే వాళ్ళకి వీళ్ళు అడ్డొస్తున్నారు అని అనుకుంటే వాళ్ళని కొంచెం అన్పాపులర్ సాంగ్స్ ఇచ్చేసి, వాళ్ళకి సూట్ అవ్వని సాంగ్స్ ఇచ్చేసి వాళ్ళని ఎలిమినేట్ చేసేయడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయి. అంటే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్కి ముందు నుంచి కూడా కంటెస్టెంట్స్కి సాంగ్స్ ఎలా ఇస్తారు, ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, అది ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అసలు? యా, ఈ సో అండ్ సో రౌండ్, ఇప్పుడు ఒక 90s సాంగ్స్ రౌండ్ ఏదైనా అనుకోండి, సో చెప్తారు ఒక 5 songs 10 songs లిస్ట్ మాకు ఇవ్వండి అంటారు. అంటే ప్రతి పాటకి నిన్న రైట్స్ ఇష్యూ కూడా వచ్చింది కాబట్టి అది కూడా మాట్లాడుతున్నాను. దట్ ఈస్ 100% ట్రూ. ప్రతి ఛానల్ దగ్గర కొన్ని సాంగ్స్ రైట్స్ అనేవి వాళ్ళు కొనుక్కుంటారు అనమాట. అండ్ అందులో లేని ఒక్కోసారి మనం ఇస్తే ఈ సాంగ్ మన దగ్గర లేదు అని అంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కోరు కదా, వాళ్ళ దగ్గర ఉన్న బ్యాంక్లో నుంచి మనని సాంగ్ తీసుకోమని చెప్తుంటారు. దట్ ఈస్ 100% ట్రూ. అండ్ ఒక సాంగ్కి మీకు ఒక 5-10 సాంగ్స్ ఉంటాయి ఆప్షన్, యా, మనం ఇవ్వాలి. మనం ఇస్తే అందులోంచి వాళ్ళు 1 పిక్ చేసి మనకి ఇస్తారు. ఒక్కోసారి అది జరుగుతుంది, ఇంకోసారి అసలు ఆ 10లో ఏది ఇవ్వకుండా వాళ్ళు ఇంకొకటి ఏదో ఇస్తారు. ఇలా కూడా నాకు కొన్నిసార్లు జరిగింది. నేను ఇచ్చే లిస్ట్లో నుంచి నా సాంగ్ తీసి వేరే వాళ్ళకి ఇచ్చి అది లేదని చెప్తారు నాకు, అది పాడడానికి లేదు, మనకు యాక్సెస్ లేదు, ఏదో చెప్తారు. ఎపిసోడ్ దగ్గరకు వచ్చేసరికి వేరే వాళ్ళు పాడుతుంటారు ఆ పాట, మనకు వేరేదేదో ఇచ్చేస్తారు. ప్రాక్టీస్ ఎన్ని రోజులు ఉంటుంది? అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన సాంగ్ అయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, సాంగ్ ఈజీగా పాడడానికి కొంచెం టైం తక్కువే తీసుకుంటారు. కానీ కొత్త సాంగ్ ఇస్తారని చెప్తున్నారు. సో బేసిక్గా సాంగ్కి ఎన్ని రోజులు ప్రాక్టీస్ ఉంటుంది? అలా ఏం లేదు, మనం ఇచ్చిన సాంగ్ అయినా కొత్త సాంగ్, ఇప్పుడు 10 songs ఇస్తామనుకోండి, ఆ 10 లోపల మనం నేర్చుకొని ఉంటాము. ఆ 10లోంచి వాళ్ళు ఏది ఇస్తారో మనకి తెలియదు. ప్రతి సాంగ్ మనకి లిరిక్స్ బై హార్ట్ రావు కదా. సో ఏదైనా మనం ఆల్మోస్ట్ కొత్తగా నేర్చుకోవాల్సినవి ఉంటాయి. అండ్ ముందు రిహార్సల్స్ దేనికైనా కావాలి. మనకు వచ్చిన సాంగ్ అయినా వాళ్ళు ఇచ్చిన సాంగ్ అయినా డెఫినెట్గా రిహార్సల్స్ అనేది కావాలి. ఎందుకంటే మనకి ఆర్కెస్ట్రా టీంతో కోఆర్డినేషన్ కావాలి కదా. అండ్ పిచ్ అంతా చూసుకోవాలి, స్పీడ్ అంతా, టెంపో అంతా చూసుకోవాలి. సో దానికి డెఫినెట్గా రిహార్సల్స్ అనేది కావాలి. ఎన్ని రోజులు ఇస్తారు టైం ఒక సాంగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి? ఎంత టైం ఉంటుంది? ఒక్కొక్కసారి షెడ్యూల్కి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉండదు, అప్పుడు కొంచెం రష్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఎక్కువ గ్యాప్ ఉంటుంది. అంటే వాళ్ళు పెట్టుకునే బ్యాంక్ బట్టి అనమాట. ఇప్పుడు ఒక షెడ్యూల్లో వాళ్ళు ఒక 8-9 ఎపిసోడ్స్ అట్లా షూట్ చేసేసారు అనుకోండి, అప్పుడు కొంచెం మధ్యలో గ్యాప్ ఎక్కువ వస్తుంది మనకి. లేకుండా ఒక 5-6 ఎపిసోడ్స్ షూట్ చేశారు అని అంటే అప్పుడు మనకి గ్యాప్ తక్కువ వస్తుంది. అంటే ప్రాక్టీస్ ఎట్లా చేస్తారు మీరు? అంటే ఇండివిజువల్గానే ప్రాక్టీస్ చేస్తారా, లేదంటే ఆర్కెస్ట్రాతో కలిపి ప్రాక్టీస్ ఉంటుందా? మనం ఇండివిజువల్గా ఇంట్లో నుంచి ప్రాక్టీస్ చేసుకుని వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత షూట్ ముందు ఒక 4-5 days ముందు ఆర్కెస్ట్రాతో రిహార్సల్ మనకి ఉంటుంది అనమాట. ఒకసారి ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి డౌట్ ఉంది, మనం ఇంకా కావాలి అనుకుంటే
మనం ఇంకొకసారి కూడా చేసుకుంటామని మనం అడగొచ్చు. అక్కడ టైం ఉంటే చేస్తారు, ఓకే. ఎందుకంటే చాలా మందికి చెయ్యాలి కదా. సో టైం ఉంటే చేస్తారు, లేదంటే లేదు. అందులో కూడా కొన్నిసార్లు ఇది జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ అనుకోండి, వాళ్ళకి రిపీటెడ్గా చేస్తుంటారు, 3-4 టైమ్స్ అయినా కానీ మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. ఇన్ కేస్ వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ లేని కంటెస్టెంట్ అయితే ఒక్కసారే చేస్తారు. ఓకే. కానీ రికార్డ్ అవుతున్నప్పుడు ఒక ఎపిసోడ్ రికార్డ్ చేస్తారు కదా టెలికాస్ట్ చేయడానికి, అప్పుడు ఏదైనా మేబీ పిచ్ అటు ఇటు అయినా లిరిక్స్ ఏమైనా కొంచెం మర్చిపోవడం కంటెస్టెంట్ ఇటువంటిది జరిగితే రీటేక్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఆహా, లేదు. ఉండదా? సో అది రికార్డ్ చేసి అదే టెలికాస్ట్ నేను పాడినప్పుడు అయితే ఆ ఆప్షన్ అయితే లేదు. ఓకే. సో అదే రికార్డ్ చేసి అలాగే టెలికాస్ట్ చేస్తారు, అదే రికార్డ్ చేసి చేయకుండా? అదే రికార్డ్ చేసి అలాగే టెలికాస్ట్ చేస్తారు. ఒక్కోసారి కొంతమంది రికమెండేషన్ ఉండే కంటెస్టెంట్స్ ఎవరన్నా ఉంటే దాన్ని మళ్ళీ కొంచెం మోడిఫై చేస్తారు, ఓడి అని చేసి అప్పుడు దాన్ని టెలికాస్ట్ చేస్తారు. జడ్జ్మెంట్ దాని మీద ఇస్తారు. జడ్జ్మెంట్ అక్కడ ఆల్రెడీ ఇచ్చేస్తారు కదా. ఇప్పుడు సాంగ్ మేబీ ఒక పిచ్ అటు ఇటు అయితే రీటేక్ చేసే ఛాన్స్ ఉండదు. ఉండదు, అది రికార్డ్ అవుతుంది కాబట్టి ఇంకా ఎపిసోడ్ రికార్డింగ్ అని స్టార్ట్ చేస్తారు కాబట్టి సో కొంచెం అటు ఇటు అయినా కానీ లిరిక్స్ మర్చిపోయినా కానీ అదే రికార్డ్ చేసి సో దాని మీదే జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు. మళ్ళీ రీటేక్ అనేది ఎవరికి ఉండదా? ఫేవరెట్ పర్సన్ కి ఏమైనా రీటేక్ అక్కడికక్కడే ఉండదండి, అక్కడికక్కడ ఉండదు. ఓడి అంటే ఏంటంటే అది తర్వాత జరిగేది. షూట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్టూడియోకి వెళ్ళి మళ్ళీ దానికి సింక్ చేసి పాడతారనమాట. అది దానికి ఎవరు ఉండాల్సిన అవసరం లేదు, అది స్టూడియోలో జరిగేది అది. బట్ దానికి మళ్ళీ జడ్జిమెంట్ కి సెట్ అవుతుంది కదా. అంటే ఏమన్నా కామెంట్స్ కావాలంటే ఎడిట్ అవుట్ చేయొచ్చు కదా. ఓకే, జడ్జిమెంట్ కొంచెం ఎడిట్ చేస్తారు. అంటే నెగిటివ్ గా చెప్పి ఇప్పుడు ఒక కంటెస్టెంట్ కి చెప్పేటప్పుడు పూర్తిగా నెగిటివే ఎవరు చెప్పరు కదా. ఇప్పుడు అంత దాకా వచ్చి అంత మందిలో నుంచి సెలెక్ట్ అయ్యి సెలక్షన్స్లో ఫిల్టర్ అయ్యి వచ్చిన వాళ్ళు అంత బాగా పాడకుండా ఎవరు ఉండరు. సో చెప్పేటప్పుడు నువ్వు చాలా బాగా పాడావు కానీ ఈ ప్లేస్లో ఇలా అయింది అని అంటారు. ఇక్కడ మనకి టెలికాస్ట్ అయ్యేటప్పుడు చాలా బాగా పాడే వరకే ఉంటుంది కానీ ఈ ప్లేస్లో ఇలా పాడావు అనేది ఎడిట్ అవుట్ అయిపోతుంది. ఓకే, రైట్. ఇవన్నీ దాటుకుని సినిమా ఛాన్సెస్ వచ్చిన తర్వాత సినిమాల్లో పడడానికి మ్యూజిక్ డైరెక్టర్స్తో లిరిసిస్టులతో ఎట్లా ఉంటుంది సింగర్కి? వాళ్ళంతా ఓకే అండి, మ్యూజిక్ డైరెక్టర్స్ లిరిసిస్టులని మ్యాక్సిమం మనం చూడము, ఎందుకంటే వాళ్ళు రాసేస్తారు, సాంగ్ ఇచ్చేస్తారు అండ్ ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టరే మనతోటి అది పాడిస్తారు. ఓకే, రైట్. సో ఒకసారి సింగర్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళ పేరే వస్తుందా, వాళ్ళతోనే పాడిస్తారా, లేదు అంటే నేమ్స్ చేంజ్ చేయడం జరుగుతుంది, లేదు అంటే వాళ్ళు రికార్డ్ అయిన తర్వాత వాళ్ళతో కాకుండా మళ్ళీ వేరే సింగర్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది? సో ఇటువంటి కూడా అక్కడ కూడా పాలిటిక్సా, లేదంటే ఓన్లీ అక్కడ వాళ్ళకి కావాల్సిన టాలెంట్ లేదంటే వాళ్ళకి కావాల్సిన వాయిస్ అనేది అక్కడ సెట్ కాకపోతే జరుగుతుంటాయి అవి? సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దాకా వెళ్ళడం అనేది అది మనకి కష్టం. వన్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనేది ఇంకా సాంగ్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనే దానికే ఇంపార్టెన్స్ ఇస్తారు ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి చేస్తారు ఎనీ సాంగ్, చాలా డేస్ ఆఫ్ హార్డ్ వర్క్, కొన్నిసార్లు ఒక ట్యూన్ కోసం మంత్స్ కూడా స్పెండ్ చేస్తారని కొంతమంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్స్ లైక్ అ బేబీ టు దెమ్. సో దాన్ని వాళ్ళేమి పాడు చేసుకోరు. అండ్ ఇట్లా రీప్లేస్ చేయడము ఇది అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళని పిలుస్తారు, వాళ్ళ అవుట్పుట్తో వీళ్ళు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, దాన్ని మార్చుకునే రైట్ వాళ్ళకు ఉంది కదా. వాళ్ళకి బెస్ట్ అవుట్పుట్ వచ్చేదాకా అలాగా చేంజ్ చేసే రైట్ వాళ్ళకు ఉంది కదా. సో నాకు తెలిసి ఆ విషయంగా దాన్ని మనం ఏం అనలేము, ఎందుకంటే వాళ్ళ పర్ఫెక్షన్ కోసం వాళ్ళు చూసుకుంటారు. ఒక్కోసారి పాట మొత్తం పాడిన తర్వాత పాట బాగా వచ్చినా కానీ ఎడిట్లో మళ్ళీ దానికి షూట్ చేసిన తర్వాత ఆ వాయిస్ హీరోకో హీరోయిన్కో సెట్ అవ్వట్లేదు, సింక్ అవ్వట్లేదు అనుకున్నారు అనుకోండి, అప్పుడు కూడా మారుస్తారు. దానికి అది సినిమా కదా, దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్ ఫర్ దట్. ఓకే, రైట్. అయితే ప్రోగ్రామ్స్ విషయంలో నాకు ఒక డౌట్ ఉండింది. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒక్కొక్క సాంగ్ వాళ్ళు సెలెక్ట్ చేసి ఇస్తూ ఉంటారు అని చెప్పేసి, అంటే కొంతమందిని ఈ మధ్యకాలంలో టాలెంట్ని చూసి బయట నుంచి పిక్ చేసుకుంటున్నారు కంటెస్టెంట్గా. సో వాళ్ళకి అంటే ఈ రాగాల గురించి సరిగా ఐడియా ఉండకపోవచ్చు, కానీ కొంతమంది అలా కూడా మంచి పేరు వచ్చింది, విన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ విషయంలో ఎలా జరుగుతుంది మరి సాంగ్స్ తీసుకున్నప్పుడు? అంటే నాన్ సింగర్స్ ని తీసుకుంటారా అని అంటున్నారా? ఓకే. సో వాళ్ళకి సంగీతం గురించి లేదంటే రాగాల గురించి తెలియకపోవచ్చు, బట్ సాంగ్స్ బాగా పాడతారు, యాజ్ ఈజ్ గా పాడుతుంటారు. ఒక్కొక్కసారి మరి అంటే వాళ్ళకి నచ్చిన సాంగ్, వాళ్ళకి వచ్చిన సాంగ్ అయితే మంచిగా పర్ఫామ్ చేస్తారు.
వాళ్ళకి తెలియని సాంగ్ ఇచ్చినప్పుడు వాళ్ళైతే ఆ రాగంలో పాడలేరు, ఆ పిచ్ లో పాడలేరు. సో వాళ్ళు కూడా విన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ విషయంలో ఎలా జరుగుతుంది? అంటే అసలు పాడలేని వాళ్ళు విన్ అవ్వడం అనేది మరీ అంత బ్లంట్గా అయితే జరగదు. బట్ వాళ్ళకు వచ్చిన సాంగ్స్ ఇవ్వడము అట్లాంటిది జరుగుతుంది. ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకోకుండా పాడేవాళ్ళు కూడా ఉంటారు, చాలామంది ఉన్నారు పాడేవాళ్ళు అట్లాగా. అండ్ నేర్చుకోపోయినా కూడా పర్ఫెక్ట్గా పాడుతుంటారు. సో అట్లాంటి సందర్భాలు ఉంటాయి. బట్ అక్కడ దాకా వచ్చిన తర్వాత నాకు వచ్చింది నేను పాడతాను, వేరేదైతే నేను పాడలేను అని అనుకుంటే మాత్రం కుదరదు. ఎందుకంటే ఒక షో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక 20 ఎపిసోడ్స్ అన్నా ఉంటుంది మినిమం. ఇప్పుడు 20 సాంగ్స్ వాళ్ళకి వచ్చి ఉండవు కదా. ఇప్పుడు ఒక 20-30 సాంగ్స్ ఒక షోలో పాడాలంటే ఖచ్చితంగా కనీసం 10 నేర్చుకోవాల్సి వస్తుంది కదా. ఫైనల్లీ ఇప్పుడు ప్రవస్తి చేసింది మీకు కరెక్ట్ అనిపించిందా, రాంగ్ అనిపించిందా? ప్రవస్తి కెరీర్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సో కెరీర్ విషయంకి అయితే నాకు తెలిసి ఇందాక నేను చెప్పినట్టుగానే తనకి ఏదన్నా ఒక హిట్ అనేది తగిలితే గనక ఆ విషయంగా ఇంకా ఏం ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే ఈ గ్రడ్జెస్ ఇవన్నీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏమీ పెట్టుకోరు. వాళ్ళకి ఏంటంటే ఫైనలీ వాళ్ళకి వాళ్ళ పాట బాగా రావాలి, వాళ్ళకి అదే కావాలి. సో వాళ్ళు అదే చూసుకుంటారు. అండ్ చేసింది తను రైటా రాంగా అని అంటే మేబీ అంటే వాళ్ళతోటి తను ఎంతవరకు తను ఫైట్ బ్యాక్ చేసిందో లేదో ఆ విషయం నాకు ఐడియా లేదు. కానీ ఇట్లా జరుగుతుంది అని బయటికి తేయడానికి, ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి అయితే తను ట్రై చేసింది. బట్ ఇలాంటి విషయాల్లో ఏంటంటే ప్రూఫ్ ఉండని విషయాలు ఇలాంటివి. సో ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి మనం డిసైడ్ చేయలేని పరిస్థితి. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వేరే వాళ్ళకు కూడా జరిగి ఉంటాయి కాబట్టి ఇప్పుడు నాకు జరిగిందని నేను చెప్తున్నాను. ఇలాగే జరిగిన వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఎవరన్నా మాట్లాడితే అప్పుడు తను చెప్పేదానికి ఇంకొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది అని అనుకుంటున్నాను నేను. అంటే సింగర్గా ప్రొఫెషన్ అనుకునే వాళ్ళకి, ఇండస్ట్రీలోకి రావాలి ఈ ప్రోగ్రామ్స్ త్రూ అనుకునే వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? రావచ్చు, బట్ ఇట్స్ నాట్ అ కేక్ వాక్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. అంటే ఏ ప్రొఫెషన్లో అయినా డెఫినెట్గా హార్డ్ వర్క్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అండ్ పాలిటిక్స్ కూడా కొంతవరకు ఉంటుంది, నడుస్తుంటుంది. అలాగనే ఈ ప్రొఫెషన్లో కూడా అన్ని రకాలు ఉంటాయి. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, మనని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, మనం రాకూడదు అని చెప్పి మనని తొక్కేసే వాళ్ళు ఉంటారు. అండ్ మనకి టైం కూడా రావాలి, లక్ కలిసి రావాలి, టాలెంట్ కూడా ఉండాలి. అన్ని ఫ్యాక్టర్స్ కలిసే అవుతుంది. అండ్ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు మాత్రం నేను ఇవాళ వచ్చాను, ఇంకో 1 monthలో నేను సక్సెస్ అయిపోవాలి అనే యాటిట్యూడ్తో అయితే ఎవరు రావద్దు. నేను వస్తున్నాను, నేను కష్టపడుతుంటాను, నేను సక్సెస్ అయ్యేదాకా ఎట్లా అయినా ఏదో కింద మీద పడి నేను సక్సెస్ అవ్వగలను అనుకుంటే డెఫినెట్గా రావచ్చు. అండ్ ఇప్పుడు ఉండే యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరి సాంగ్స్ వాళ్ళు చేసుకొని దాన్ని అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదివరకే అంటే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో అంటే టీవీలో, పబ్లిక్ ప్లాట్ఫామ్ అనేది ఓన్లీ టీవీ ఇదివరకు. ఆ టీవీలో మనం కనిపించాలి అంటే కొన్ని సిరీస్ ఆఫ్ ఆడిషన్స్, టెస్ట్లు అన్నీ పాస్ అయితేనే ఆ పబ్లిక్కి మన ఫేస్ కనిపిస్తుంది. ఇప్పుడు అలా కాదు కదా. మన అకౌంట్లో మన వీడియో మనం పెట్టుకుంటే చూడొచ్చు, దాన్ని పుష్ చేసుకోవచ్చు, ప్రమోట్ చేసుకోవచ్చు, అలా ట్రై చేసుకోవచ్చు. రైట్ నేహ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.